హలో దోస్తులందరికీ, అవి కామెంట్స్ ప్రేక్షక అభిమానులందరికీ మా హృదయపూర్వక నమస్కారాలు. దోస్తులు, మీ పిల్లలందరికీ స్కూల్ స్టార్ట్ అయ్యాయి కదా? పిల్లలందరినీ రెగ్యులర్ గా మరి స్కూల్ కి పంపిస్తున్నారా? వాళ్ళు బాగా చదవాలని మీకుందా? ఎగ్జామ్స్ ముందు స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా, ఎక్కువ కష్టపడకుండా ఉండాలనుందా? అయితే దోస్తులు, వాళ్ళు స్కూల్ కి వెళ్ళిన మొదటి రోజు నుంచి ఏ రోజుది ఆ రోజు చదివించండి. అదే రోజు నేర్చుకుంది కాబట్టి వాళ్ళకి ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, చాలా బాగా గుర్తుండిపోతుంది. కొంచెం కొంచెమే ఉంటది కాబట్టి బరువు కూడా అనిపించదు దోస్తులు. హోంవర్క్ రాశాక కూడా వాళ్ళని ఆ హోంవర్క్ మొత్తం చదివి మీకు చెప్పమనండి. అర్థం కానివి మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. మీకు కూడా అర్థం కాలేదనుకోండి, చాట్ జీపీటీ ఉంది కదా దోస్తులు, ఫోటో తీసి మీ లాంగ్వేజ్ లో ఎక్స్ప్లెయిన్ చేయమన్నా చేస్తుంది. ఓకేనా దోస్తులు? మీ పిల్లలకి ఆల్ ది బెస్ట్. చదువు ఒకటే కాకుండా అన్ని నేర్పియాలి దోస్తులు పిల్లలకి. ముఖ్యంగా ఈ రోజుల్లో డెవలప్ అవుతున్న టెక్నాలజీ ఎప్పటికప్పుడు అప్డేట్ లో ఉంచాలి పిల్లల్ని. మనం కూడా అప్డేట్ లో ఉండాలి. పిల్లలకి వాటి వాడకం అలవాటు చేయకుండా వాళ్ళకి చెప్పాలి దోస్తులు, ఇలా మారుతోంది మన టెక్నాలజీ అని. సరే దోస్తులు, అమ్మో తిట్టుకుంటారేమో నన్ను. ఆడబిడ్డకి కష్టం వస్తే పార్ట్నర్ ని మేము ముందుకు తీసుకొచ్చేసాము. మరి వీడియోలో ఏముండబోతుందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దాం. రాజు, ఏమైంది రాజు అట్లన్నావు? ఒకటేసారి భయమైంది. అమ్మ తిట్టిన తిట్లకి నన్ను నచ్చి తిడతావు అనుకున్నా, నవ్వుకుంటూ వస్తున్నావేంది? ఏమైంది? నువ్వు నా కోసం పాట పాడినావు కదా రాజు, ఆ పాటకి కరిగిపోయి ఇక్కడి దాకా వచ్చిన. నా రాజు ఎంత బాగా పాడాడు పాట, అందుకే నీకు ఒక గిఫ్ట్ ఇవ్వడానికి వచ్చాను. ఏంటది? ఏ అంతేనా? ఇంకేం కావాలి? నువ్వు కూడా ఒక పాట పాడొచ్చు కదే నా కోసం. నేను పాట పాడితే నువ్వు పారిపోతావు. అలా పారిపోకుండా ఉండాలంటే నన్ను గట్టిగా హత్తుకొని పాడు. నా వాయిస్ కన్నా నీ వాయిస్ బాగుంటుంది. నా రాణి వాయిస్ నాకు స్వీట్ గా ఉంటుంది. ఇంకెప్పుడైనా పాడతాను లే రాజు. అరే చెక్కల గీత పెట్టకు రాజు. రాజు, అనవసరంగా వచ్చాను ఇక్కడికి. నువ్వు ఇలా వస్తావని ముందే తెలిస్తే రోజుకి ఎన్ని పాటలు పాడతానే. రాజు ఇంకా చాలు. వదిన. ఏంటి స్వప్న? అమ్మ మాటలు పట్టించుకోకు వదిన, అమ్మ అలాగే అంటుంది. థ్యాంక్ యూ స్వప్న, నువ్వు నాతో ఇంత బాగా ఉంటావని అసలు అనుకోలేదు. వదిన ఒకసారి ఇలా రా, ఇక్కడ కూర్చో. రా వదిన. ఏంటి స్వప్న, అన్నయ్య గురించేనా? మా అన్నయ్య గురించి. మీ అన్నయ్య గురించా? అంటే రాజు గురించా? ఏంటి? అన్నయ్య నువ్వు చాలా క్లోజ్ గా ఉంటారు కదా. ఇదేంది గిట్లా అడుగుతుంది వదిన? మీరిద్దరు చాలా క్లోజ్ గా ఉంటారు కదా అంటున్నాను. అందరిలానే స్వప్న, అందరిలానే మేము ఉంటాము. గొడవలు పడతాము, మాట్లాడుకుంటాము, తిట్టుకుంటాము అన్ని. అది కాదు వదిన, ఇందాక నేను విన్నాను. ఏంటి? ఏం విన్నావు? అన్నయ్య నీకు చెక్కల గింతలు పెడుతుంటే నువ్వు నవ్వుతున్నావు కదా. ఊర్ని ఇవన్నీ దీనికి ఎట్లా తెలుసు? అక్కడ ఉండి విన్నదయింది. చీ, ఇంకేం విన్నది? ఇంకేమన్నా మాట్లాడిందా రాజు పిచ్చి పిచ్చిగా? నేను కూడా ఏం మాట్లాడలేదు కదా. సిగ్గుపడుతున్నావు వదినా? ఏంది నువ్వు మరి గిట్లాంటివి మాట్లాడుతున్నావు? సరితో మాట్లాడితేనే తుక్కు తుక్కు పెడుతుందాన్ని. ఇప్పుడు దీన్ని ఏం అనరాదు, ఇంకా ఏం అడుగుతుందో ఏమో. సరే స్వప్న, నాకు పని ఉంది, వెళ్తాను. ఆగు వదిన, పని మా మమ్మీ చేస్తుంది, ఆగు. ఇది చెప్పు వదిన, మీరు రోజు కలిసి ఉంటారా? సిగ్గుపడకు వదిన, చెప్పు. అది ఎలా చెప్పమంటావు స్వప్న? నేను ఎంత సింపుల్ గా అడిగాను, ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు వదిన? మరి మీ సంగతి చెప్పు. అమ్మ రోజు కలవద్దంది. అది కూడా అమ్మ చెప్పింది వింటావా? అమ్మకి దీనికి ఏమైనా సంబంధం ఉందా పిచ్చిదానా? ఇంకేం చెప్పింది? మీ ఆయన అడిగినప్పుడు నువ్వు వెళ్ళొద్దు, నీకు ఇష్టం ఉన్నప్పుడు వెళ్ళాలని చెప్పింది. అది కూడా ఎప్పుడన్నా 2 నెలలకు ఒకసారి. ఊరికూరికే వెళ్తే కూడా మనం చులకనైపోతామట. ఏ గ్రంథంలో చదివిందట మీ అమ్మ? నాకు తెలీదు వదినా. నువ్వు అదే ఫాలో అవుతున్నావా?
మరి అంత గుడ్డిగా ఏం ఫాలో అయితలేను వదిన. మరి అమ్మ 2 నెలలకు ఒకసారి అని చెప్పింది, కానీ నేను అప్పుడప్పుడు 6 నెలలకు ఒకసారి. మరి నువ్వు నన్ను ఎలా అడుగుతున్నావు? మీరు రోజు కలిసి ఉంటారా అని? మిమ్మల్ని చూస్తే అలాగే అనిపిస్తుంది. మా అమ్మ చెప్పింది ఒకసారి, వాళ్ళకి రోజు అదే పని అని. ఛీ, నాతో ఇలాంటివి మాట్లాడకు స్వప్న. వదిన ప్లీజ్, వదిన నా మీద ఒట్టే. మీ అమ్మని అడగక నన్ను ఎందుకు అడుగుతున్నావు? మీ అమ్మ మాటలకి నాకు చాలా కోపం వస్తుంది. నేను జస్ట్ చెప్పాను వదిన, నేను నిన్నేమైనా అన్నానా? ప్లీజ్ వదిన, ఒక్కసారి ఇట్రా. నాకెవరున్నారు చెప్పు? అక్కయ్య ఉందా, చెల్లెలుందా? నేను ఎవరితో డిస్కస్ చేయగలను ఇవన్నీ? అమ్మతోనే చేస్తాను. అమ్మ ఏమో అలా చెప్తుంది, అందుకే నేను అడుగుతున్నాను. నువ్వేమైనా చిన్నపిల్లవా? నీకు తెలీదా? తెలీదు వదిన. తెలియకపోతే మీ ఆయన చెప్పింది విను. అంటే రోజు ఉంటే మనం చులకనైపోతామంట. అవన్నీ మాట్లాడకు, అంతా పిచ్చి పిచ్చి. మీ ఇద్దరి మధ్య ప్రేమ ఉండాలి అంతే. ప్రేమతోని ఒకరినొకరు గౌరవించుకోవాలి. ఏదైనా ఇష్టంగానే ఉండాలి. ఇలా వాళ్ళని వీళ్ళని అడగడం కాదు. నీ ఇష్టాల్ని మీ ఆయన గౌరవిస్తాడు, మీ ఆయన ఇష్టాల్ని నువ్వు గౌరవించాలి అంతే. అది కూడా మీ ఇద్దరి మధ్య మంచి అండర్స్టాండింగ్ ఉంటేనే అర్థమవుతుంది. అంతే స్వప్న, ఇంకా ఇంతకు మించి నేను నీకేం చెప్పలేను. వదిన, ఇంకొక విషయం. ఏంటి స్వప్న? మీ అమ్మ ఇంకేమేమి అడుగుతుందో అని టెన్షన్ అవుతుంది. నాకు ఇట్లాంటివి మాట్లాడడం నచ్చదే. వదిన ఒక్కసారి ప్లీజ్ చెప్పు. దగ్గరికి రా వదిన. అంటే మీరు రోజు కలిసి ఉంటారా? అది పెళ్ళైన కొత్తలో కదా, పిల్లలు పుట్టాక అలా ఏం ఉండదు స్వప్న. ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. సురేష్ రోజు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది నాకు. అలా చేస్తే ఏం కదా? నువ్వెప్పుడు 6 నెలలకు ఒకసారి దగ్గరికి వెళ్తే అలాగే ఉంటుంది. మరి ఒక నిమిషం కూర్చోవదినా, ఇంకా మాట్లాడాలి. అలా పెట్టకు మొహం, నార్మల్ గా ఉండు. మరీ అంత పర్సనల్ మ్యాటర్స్ డిస్కస్ చేయొద్దు స్వప్న. నువ్వు ఇప్పుడు నాతో చెప్తున్నావు, కానీ ఇలా ఎవరితో చెప్పొద్దు. ఇది నీకు మీ ఆయనకి మధ్య ఉండాలి, బయటి వరకు రానివ్వద్దు. అర్థమైందా లేదా? వదినా, నువ్వు ఎంత అందంగా ఉంటావు. నా కర్మ. ఎందుకు వదినా అలా అంటావు? నేను నిజమే చెప్తున్నాను. అయితే ఇప్పుడు ఏంటి? సురేష్ అన్నయ్యకి నువ్వు అంటే చాలా ఇష్టం. అందమని, కలర్ అని ఇవన్నీ ఆలోచించకు. సురేష్ కూడా నన్ను ఇష్టపడతాడు. నేనంటే సురేష్ కి చాలా ఇష్టం. మరి ఇంకేంటి? నువ్వు చాలా అందంగా ఉంటావు కదా, అందుకే అన్నయ్యకి నువ్వు అంటే ఇష్టమేమో. నేను చూస్తే నాకే కళ్ళు తిప్పుకోబుద్ది కాదు, ఇంకా అన్నయ్యకి ఎలా ఉంటుందో. చాలా స్వప్న, ప్లీజ్ ఆగు వదిన, ఒక ముద్దిస్తాను. ఏంటి? బుగ్గ పైన ఇస్తాను వదిన. మా మంచి వదిన. నువ్వెప్పటికీ ఇలాగే ఉండాలి స్వప్న, ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాను. పాపం సురేష్ అన్నయ్య, బాధ పెట్టకు స్వప్న, కష్టపెట్టకు. చాలా మంచివాడు అన్నయ్య. చూస్తూనే ఉన్నావు కదా ఎంతమందికి సాయం చేస్తాడో. ఏదైనా సరే లేదనకుండా ఇచ్చేస్తాడు. భార్యకి ఎంత విలువ ఇవ్వాలో అంత ఇస్తాడు. నేనెంత బాగా చూసుకుంటాడు. నువ్వు మారితే, అన్నయ్యతో బాగుంటే అది చాలు స్వప్న. పాపం అన్నయ్యకి బయట ఎంత కష్టపడి వస్తాడా, అందరి గురించి ఆలోచిస్తాడా? ఇంట్లో చిరాకుంటే ఎలా ఉంటుంది చెప్పు? ఒక మగాడు సేద తీరేది భార్య ఒళ్ళోనే కదా. మరి ఎప్పుడు మమ్మీ మమ్మీ అంటాడు. మరి అంతే కదా స్వప్న, పెళ్ళవక ముందు తల్లి, పెళ్ళయ్యాక సర్వస్వం భార్య అవుతుంది. తల్లి దగ్గర చెప్పుకోలేనివి, పంచుకోలేనివి కూడా భార్య దగ్గర చెప్పుకుంటారు. నువ్వు ఎంత దూరం పెడితే ఏమని చెప్పుకుంటాడు? బాధలైనా కష్టాలైనా ఒక్కడే అనుభవిస్తాడు. నీతో షేర్ చేసుకుంటే కదా వాటన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుంది, రిలీఫ్ కూడా వస్తుంది. ఎప్పుడెప్పుడు వెళ్ళి సురేష్ వల్ల వాలిపోవాలా అని ఉంది వదిన. అది ఇప్పుడే కాదు, ఎప్పటికీ అలాగే ఉండాలి.
వేస్ట్ మొక్కద్ది. ఆడబిడ్డ ఇంట్లోన్నదని కూడా లేదు. మరి అది చిన్నపిల్ల నా వయసే ఉన్నదని కూడా లేదు. ఓ ఇకైకలు పక్కపక్కలు మొగుంతోటి రూమ్ లో పోయి డోర్లు పెట్టుకొని సిగ్గులేంది. కొంచెమన్నా సిగ్గుమానం లేదు దానికి. మరి పొల వయసు మీదనే ఉన్నది. అవన్నీ చూసి ఏమనుకుంటుందో అని ఉండాలి కదా దానికి. దాని ముందట్నే పాటలు పాడతాడు, దాని ముందట్నే ఎగురుతాడు, దాని ముందట్నే పట్టుకుంటాడు. ఇలా రోగాలు పాడగాను అవుతాను లేరు. దీనికి కావడం బాగున్నది కానీ ఎక్కడ ఆగది. 24 గంటలు మొగుని పట్టుకొనే ఉంటది. మరి నా బిడ్డ కనిపించరా? నేను వచ్చి గీడుంటి మరి నా మొగుడేమో గాడున్నాడు, ఇలా మంచుకున్నారా అని అది బాధపడదా? బాధపడగానే గట్ట ఎత్తేది దొంగ ముఖంది. దీని ఇక కప అడగాను. అయినా నాకు కొడుకుండాలి సిగ్గుమానం. చెల్లెమ్మ గిడున్నది గిట్లుంటుంది. మరి చెల్లెమ్మ ముందట పిసపిస వేయద్దని ఉండాలి కదా. ఓ కూర్చున్నదా అని లేపుకపోతాండు, రెచ్చగొడతాండు, పాటలు పాడతాండు. అగో అత్తాండు. ఇంకే లేదు ఫస్ట్ సిగ్గు, ఇంకా కొడుకే నుంచి వస్తుంది. ఎటు పడతానవరా? ఏంది? ఏం మాట్లాడతానవే? అయ్యో కొడుకు అనుకొని మర్చిపోయి ఏందిరా అన్న దానికి ఎగిరెగిరి పడతాను. నేనేటి అయితే నీకెందుకే? గట్లనే నేనేటి పోతే నీకెందుకు, నేనేడ తిరుగుతా నీకెందుకు అని ఇంకో అని పట్టుకొని అచ్చడ పెట్టినావు కొంపల. సరే ఏంటి చెప్పు. బిడ్డ వచ్చింది గిన్ని రోజులు అవుతుంది, మరి ఎందుకు వచ్చింది, మరి ఏంది కథ అని అడుగుతానా? ఆయందా ఎప్పుడన్నా గిన్ని రోజులు ఉన్నదా బిడ్డ మన ఇంట్లో? ఎందుకుంటది? నెలలకు నెలలు ఉంటది అది. ఇటే అది గప్పుడు ఎప్పుడో కడుపుతో ఉన్నప్పుడు, ప్రసవం అయినప్పుడు, గప్పుడో ఇప్పుడు. పిల్లలు చిన్న ఉన్నప్పుడు ఉంటారా ఇక తల్లిగారి ఇంట్లో? ఊకే పెరగాళ్ళని ఎత్తుకోడు, ముడ్డి గడుగుడు ఇలా గ్యాస్ రాదా? అందుకే తల్లిగారింటికి వచ్చి ఉంటారు. మరి రాని పోతా అంటే ఓనియవు కదనే. ఇప్పుడు నువ్వు దానికి సపోర్ట్ చేయడానికి వచ్చినావు, ఇక్కడ పంచాయతీ పెట్టడానికి? నేను అడిగిన దానికి జవాబు చెప్పడానికి వచ్చినావా? చెప్పు, ఏం చెప్పాలి? నీ ముండ చెప్పు. నేను చూస్తే మండు కత్తాంది నాకు. మా చెల్లెతోటి ఎట్లా చేస్తాను నువ్వు? వామ్మో, కంట్రోల్ ఉండాలి. దీనికి అర్థమైతుంది ఏంది? కోపం వస్తుందా? నేనెట్లున్నానే? అది దాని నుంచి ఆస్ట్రేలియాకి వెళ్ళి వచ్చింది అక్క కోసమని. అవును, నేనేం చేసిందే? అది నా కోసం అయితే నువ్వు చేసేది గిదా? ఓర్ దేవుడు, మాట్లాడుతూ ఉంటాడు తిరుగుతాడు. ఏందే? నువ్వేం చేస్తానో అని అడుగుతానా. నేనేం చేసిందే? నేనేం చేయలే. వచ్చినప్పటి నుంచి అడుగుతాంది అది. మాడితోట తీసుకపో బావా, మాడితోట తీసుకపో అని. ఒక్కనాడన్నా పట్టుకుపోయినావా? ఇల్లిస్తాడేమన్నా అంటే మామిడి తోట కానీ నువ్వు అడిగేది? మామిడి తోటకే ఇల్లిచ్చింది చాలు గాని ముయ్యు. రమ్మను, పట్టుకపోతే రమ్మను. ఊర్లో మొత్తం ఎన్నెన్ని మామిడి తోటలు ఉన్నాయో రోజుకో మామిడి తోట తీస్తా. రమ్మను. దాన్ని ఒక్కదాన్ని కాదు మమ్మల్ని అందరినీ పట్టుకపో. మళ్ళీ ఇదేం ట్విస్ట్? మరి నేను అడిగేది ఏంటి, నువ్వు చెప్పేది ఏంటి? అందరు పోతే ఆడ పట్టద్దా? మామిడి తోట అంటే చిన్న ఇల్లు కాదు, ఒక చెట్టు మన ఇల్లు అంత ఉంటది. అర్థమైందా? ఒక చెట్టు కింద పడతాం మనం అందరం. నువ్వు అట్టకపోతే నేను చెట్టు ఎక్కిస్తాం తీ. మీ చెల్లెని కూడా ఎక్కియే, అప్పుడు మంచిగా పడతారు. నానమ్మ, నీకు ఇట్లాంటిది ఇంకొక క్యాప్ ఉందా? నాకెందుకుంటది రగది? ఇట్లాంటిది ఉంటే మన ఇద్దరం పెట్టుకుంటే మ్యాచింగ్ అవుతాం. నాకు లేదు, దాన్ని నేను పెట్టుకోనరా. పెట్టుకున్నానమ్మా, మంచిగుంటావు. నవ్వుతారు ఎవరన్నా నేను పెట్టుకుంటే. వాంగు, సూపర్ అన్నావు నానమ్మ. సరే ఇవ నీ కొడుకు చూద్దుదా ఎట్లా తయారు చేస్తాను నన్ను. పెద్దమ్మ, నానమ్మ సూపర్ అన్నదా? ఇక చూడే ఎట్లా పెట్టిండు. నానమ్మని ఎట్లా తయారు చేస్తున్నావురా? బొమ్మ లెక్క కనబడుతుంది కదా నీకు నానమ్మ? నానమ్మ నా ఫ్రెండ్ కదా నానమ్మ. ఇంత ప్లేట్లు అన్నం పెట్టి తినిపిస్తా. వానికి ఎక్కడ ఆకలి అవుతుంది. అన్ని లట్టు పొట్టు తింటాడు వచ్చిన కాడ నుంచి. అన్నం తిను లేక ఏం లేక. ఎవరన్నారా అన్నం? నానమ్మ తినిపిస్తుంది నీ ఫ్రెండ్. నానమ్మ తినిపిస్తుంది ఇంటా అని మొఖం తింటావు. నిన్న రాత్రి మొత్తం విడిచిపెట్టినావు. మీ అమ్మ నా మీద నమ్మకంతో నాకు ఇచ్చింది. మా మమ్మీ తినిపించుడు ఏమద్దు, నువ్వే తినిపి నాకు. అది 4 ఉతుకుతో తింటాడు గట్ల. మనం చెప్తే గౌరవం చేస్తే తినడు. ఎందుకురా నాన్న మరి? నేను మంచిగా కథలు చెప్పుకుంటూ తినిపిస్తా తినచ్చు కదా. అమ్మ చేత దెబ్బలు తినుకుంటూ తింటావా? ఎట్లా ఇష్టం కదా నీకు? నాకు లడ్డు కావాలి. ఏం లడ్డు? ఊకే లడ్డు తింటావా? ఊకే గంత చక్కెర తినద్దు, మంచిది కాదు ఆరోగ్యానికి. మంచి ఇంత అన్నం ఇంత కూర వేసుకొని పప్పు వేసుకొని తినాలి. సాయంత్రం పూట ఒక లడ్డు తినాలి. మురుకులు కారపూసలు కారం కారమే తినాలి. ఊకే తీయటి తినద్దు బిడ్డ. ఇప్పుడు ఒకటి తింటా. ఒకటే తినాలి, మళ్ళా తినద్దు మరి. మళ్ళా మధ్యాహ్నం ఒకటి. అంతేనా?
మళ్ళీ సాయంత్రం ఒకటి రాత్రి ఒకటి. వాని ముఖం, వానికి మనం చెప్తే అర్థం కాదు అత్తమ్మా. అది వస్తుంది ఆగుండ్రి, అది పక్క కూర్చుంటేనే భయానికి తింటాడు. ఎక్స్క్యూజ్ మీ మేడం. ఎవరు ఎవరు వచ్చిండు? ఎవరా నాన్న? నేను ఇట్లనే బజ్జుకుంటా, నిద్ర వస్తుంది. మరి పండుకో, కళ్ళు మూసుకో, కాలు పైకి పెట్టు. ఇంకా బాగాలేందుకురా మీద ఇడిదే. ఉండని. బాలకు టోపీ పెట్టిండు ఇంకా. మేడం నా పేరు కార్తీక్. కార్తీక. సురేష్ సార్ చెప్పిండు. ఒక్క నిమిషం కూర్చోండి. పర్లేదు మేడం. పర్లేదు కూర్చోండి. ఎవలే? ఈయన ఫోన్ చేసిండు అత్తమ్మా, ఎవరో వస్తారని కార్తీక్ అని. కార్తీక్ కదా నీ పేరు? అవును మేడం. కూసో బాబు, కూర్చోండి. ఇంకా రాలేదు ఈయన, వస్తాడు. సురేష్ సార్ కి మీరేమవుతారు మేడం? మేం బంధువులము. అవునా మేడం. సురేష్ సార్ వాళ్ళ ఊరు కొంచెం దూరం అవుతుంది నాకని ఇక్కడికి రమ్మని చెప్పాడు. అవునంట, చెప్పాడు నాకు మా ఆయన. మీ వారి పేరేంటి? శరత్. శరత్ సార్ కూడా మాట్లాడిండు నాతోని. ఇది శరత్ సార్ వాళ్ళ ఇల్లేనా? అవునండి. టీ తీసుకుంటారా, కాఫీయా? లేదండి, ఏమవుతు. థ్యాంక్స్. కొన్ని వాటర్ ఇస్తారా? నా వాటర్ బాటిల్ ఎక్కడ పడిపోయింది బస్ లో. అయ్యో అలాగేనండి. చందు, చందు కొన్ని వాటర్ తీసుకురావే, చల్లటివి. చందు ఉన్నావా? తెస్తున్నానక్క. చల్లగా ఏమైనా తాగుతారా? మీరు భలే ఇబ్బంది పెడుతున్నారండి. అయ్యో బాబు, ఎండల పడత్తవి, తాగుతేంది? ఏం పని చేస్తావు నువ్వు? నేను గవర్నమెంట్ టీచర్ నండి, స్కూల్ అసిస్టెంట్. అవునా? ఎప్పుడు పట్టినావు జాబు? 3.5 ఏళ్ళు అవుతోంది. ఓహో, లక్షలలోనే ఉంటుంది జీతం మంచినే. నేను చదువుకున్న ఊర్లోనే పోస్టింగ్ వచ్చింది. చదువుకున్న స్కూల్లోనే చెప్తున్నాను. అబ్బా, ఎంత అదృష్టవంతుడు నువ్వు. అట్లాంటి ఛాన్స్ అందరికి రాదు. అవన్నీ గుర్తుకొస్తాయి మనకు చిన్నప్పుడు చేసినవన్నీ. చిన్న చిన్నగా నా స్కూల్ ని డెవలప్ చేసుకుంటూ వస్తున్నా. సొంత ఖర్చులు పెట్టుకొని స్కూల్ బిల్డింగ్ కట్టించే అంత కాదు కానీ ఏవో చిన్న చిన్న రిపేర్లు, పిల్లలకి ప్రైజులు, గిఫ్ట్లు, ఏమైనా మంచి పుస్తకాలు ఇలాంటివి కొంటూ వస్తున్నాను. సురేష్ సార్ వచ్చి మొత్తం మా స్కూల్నే మార్చేశాడు. అవునా? ఏం చేసిండు సురేష్? అమ్మో, సార్ని మీరు పేరు పెట్టి పిలుస్తారా? అంటే మీకు చాలా క్లోజ్ అన్నమాట. సురేష్ వాళ్ళ చెల్లెనే నా కొడుకు వేసుకున్నాడు. ఓహో, అంటే మీ కోడలు వాళ్ళ అన్నయ్య సురేష్ సార్. మీరెంత గ్రేట్ మేడం, నిజంగా. సార్ వచ్చి మా స్కూల్ పరిస్థితి చూసి స్కూల్ మొత్తం మార్చేశాడు, మొత్తం రినోవేట్ చేసేసాడు. ఎంత కొత్తగా అయిందో ఇప్పుడు స్కూల్. పిల్లలకి అన్ని సౌకర్యాలతో పాటు పిల్లల్ని పెంచితే పెద్ద బిల్డింగ్ కట్టిస్తానన్నాడు. నా చేతులతో నేను ఇవన్నీ చేపిస్తున్నాను. నిజంగా నా జన్మ ధన్యమైనట్టు అనిపిస్తోంది. మన బంటిగాడు కూడా పోయి అంటాడు అత్తమ్మ. ఎటువైనా ఇద్దరు తోకలు పట్టుకొని పోతారు కదా. ఎవరెవరు వచ్చింది మీ స్కూల్ కి? సురేష్ సార్ ఒకడే వచ్చాడు మరి. ఆడు మొన్నటిదాకా అటు పోనేవాయి గాని మా దివసకు. కొంచెం నిమ్మకాయ రసం చేసి తీసుకొస్తాను చల్లగా. సరే అండి, థ్యాంక్స్. వాటర్ ఎన్నికి ఇవ్వవే. ఎందుకు వచ్చావు? చందన. మీరిద్దరు ముందే పరిచయమా? ఎందుకు ఇలా నన్ను కావాలని ఫాలో అవుతున్నావు? అసలు నీకు ఈ ఊరు ఎలా తెలుసు? నేను నీకు ఎన్నిసార్లు చెప్పాను కార్తీక్. కార్తీక్ నీకు తెలుసావే ముందే? ఆగక్క ఒక నిమిషం. భర్త లేని వాళ్ళంటే ఎంత చులకనా మీకు? ముందు వాటర్ తీసుకోండి, తాగండి. చాలా చాలు. ఇప్పుడు చెప్పు, నీకు అసలు ఎంత ధైర్యం ఉంటే మా అక్క వాళ్ళ ఇంటికి వస్తావు? నువ్వు అక్క వాళ్ళ ఇంటికి వచ్చావా? లేకపోతే ఎక్కడికి వచ్చాను అనుకున్నావు? అసలు నీకు కొంచెమైనా భయం ఉందా? నేను ఎందుకు ఫాలో అవుతున్నావు? పెళ్ళైన అమ్మాయి అంటే నీకు కొంచెం కూడా రెస్పెక్ట్ లేదా? ఏదో స్కూల్లో జాబ్ ఇస్తావనుకున్నాను, అంతేగాని ఇక్కడి దాకా వచ్చావంటే నీకు నా మీద ఏదో చెడు ఉద్దేశమే ఉంటుంటుంది. నాకు ఇప్పుడు అర్థమవుతుంది. నువ్వు అసలు జాబ్ ఇస్తానంది కూడా అందుకే కదా. చందు, ఆ అక్క చందు అని పిలిచినప్పుడే అనుకున్నా నా చందన గుర్తొచ్చింది. ఛీ, ఈ మగాలంటేనే అసహ్యం వేస్తుంది నాకు. అసలు బ్రతకాలని కూడా లేదు. చందన, నువ్వు నన్ను పేరు పెట్టి అసలు పిలవకు. నువ్వు నాతో అసలు మాట్లాడద్దు. ఏదో సాయం చేస్తావనుకున్నాను, కానీ ఇంతకి దిగజారుతావనుకోలేదు. మరి ఇంత టార్చరా? వాడు ఆల్రెడీ నన్ను టార్చర్ పెట్టి ఇక్కడి దాకా తీసుకొచ్చాడు. చందన, చూసావా అక్క నా పరిస్థితి ఎలా ఉందో? అసలు నన్ను బ్రతకనివ్వట్లేదు వీళ్ళందరూ. ఏమైందే? ఇతడు కావాలని నన్ను ఫాలో అవుతున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తున్నాడు. పెళ్ళైందని కూడా చూడట్లేదు. అది కాదండి. అసలు నువ్వెవరు కార్తీక్? నీకు చందన తెలుసా? తెలుసు.
నీకెలా తెలుసా అతను? అతను నా క్లాస్మేట్. చిన్నప్పటి నుంచి కలిసి చదువుకున్నాం. అయితే 6th క్లాస్ లో నాకు లవ్ లెటర్ ఇచ్చాడు, ప్రపోజ్ చేశాడు. అవునా? నేనప్పుడు తనని రిజెక్ట్ చేశాను. ఆ వయసులో లవ్ ఏంటక్క, 6th క్లాస్ లో. కానీ నాకు ఇప్పుడు తెలుస్తుంది ఆ వాల్యూ ఏంటో. అయినా నేను పెళ్లి చేసుకున్నాను కదా. నా లవ్ లెటర్ వాల్యూ నీకు తెలిసిందా? నాకు తెలుసు చందు, వాడు నిన్ను బాగా చూసుకోవట్లేదని. ఇంకా నా గురించి ఆలోచించొద్దు. పెళ్లి చేసుకోమంటే పెళ్లి చేసుకోవట్లేదు. ఇంకా నా కోసం ఎదురు చూస్తున్నాడు. ఇప్పుడు కూడా నీ కోసమే వచ్చాడా? అయ్యో సిస్టర్, నువ్వు ఆగు కార్తీక్. ఇక్కడి దాకా వచ్చాడు నా కోసం. ఆ ఊర్లో అంతే, నేను ఎక్కడున్నా నన్ను ఫాలో అవుతూనే ఉంటాడు. ఈ ఊరి దాకా వచ్చాడంటే చూడు నీ మీద ఎంత ప్రేమ ఉన్నదో కదా. ఏంటత్తయ్య మీరు అంత మాట అనేసారు? నిజమే కదా మరి. నీకోసం వీడి దాకా వచ్చిందంటే నీ మీద ఎంత ప్రేమ ఉండొచ్చిందో. పెళ్ళైన దాన్ని నేను. మేడం, ఏంటి? నిన్ను కాదు మీ అక్క మేడం ని పిలుస్తున్నా. కార్తీక్, నువ్వు నిజంగా చందన కోసం వచ్చావా? లేదు మేడం, నేను మీకు చెప్పాను కదా రాగానే ఎందుకు వచ్చాను. చందన ఇక్కడ ఉందని అసలు నాకు తెలియనే తెలీదు. అసలు చందనకి మీరు బంధువులని తెలిస్తే నేను స్కూల్ రిపేర్ ఇప్పుడే కాదు ఎప్పుడో చేయించేవాడిని. ఏంటక్క అతను అనేది? అతను వేరే పని మీద వచ్చాడు. నువ్వేం మాట్లాడుతున్నావో ఎవరికి అర్థం కాలేదు. కానీ నాకైతే ఒక క్లారిటీ వచ్చింది. కార్తిక్ నువ్వు స్కూల్ మేట్స్, క్లాస్మేట్స్. నీకు 6th క్లాస్ లో ప్రపోజ్ చేశాడు, రిజెక్ట్ చేశావు. తర్వాత వాడేమన్నా చేసుకున్నావు. కార్తిక్ నీకు పెళ్ళైందా? లేదు మేడం. ఎందుకు? ఏమైనా లోపమా? అయ్యో ఏంటి మేడం అట్టడిగేశారు? అసలు ఈ రోజుల్లో మాకు వాల్యూ ఇవ్వట్లేదు ఎవరు. మరీ ఇంత ఘోరమైన సూటి ప్రశ్న. అంటే అలా కాదు నేను అడిగింది. ఏమైనా మీకు తక్కువైందా? కాలు చేతు వంకర చూస్తా అంటే ఒడ్డు పొడు అన్ని మంచిగా ఉన్నాడు కదా పిల్లగాడు. కాలు చేతులు రెక్కలన్నీ మంచిగా ఉండే. నువ్వు కాలు చేతులు వంకర అన్నాడు పడుతుంది. గవర్నమెంట్ టీచర్ పిల్లగాడు. నెలకు లక్షల సంపాదన. ఇంకేందే, ఇంకేం ఆరాలు ఇస్తావైనా. మరి నేనెవరు ఎందుకు పెళ్లి చేసుకోలేదు ఇప్పటిదాకా? నన్ను ఎవరో చేసుకోవడం కాదు మేడం, నేనే ఎవరిని చేసుకోవట్లేదు. అదే ఎందుకంటే నా మనసులో ఒక దేవత ఉంది. ఆ దేవతకి తప్ప నా మదిలో ఇంకెవరికి స్థానం లేదు. కార్తీక్, మరి నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? పని మీద వచ్చాను. మేడం అప్పటి నుంచి చందు చందు అని పిలుస్తుంటే నాకెక్కడో తగిలింది. కానీ దేవత ఇలా ఇక్కడ ప్రత్యక్షం అవుతుందని తెలీదు. ఇవే మాటల్లో తగ్గించుకో. సారీ, నేను నిన్ను అనవసరంగా ఇన్ని మాటలు అన్నాను. థ్యాంక్ యూ చందన. నేను ఎప్పుడు సారీ చెప్పినా నువ్వు నాకు థ్యాంక్స్ చెప్తావా? ఎందుకు? నీకు ఇంత గొప్ప వాళ్ళు బంధువులుగా ఉన్నారని నాకు తెలీదు. తెలిస్తే నేను స్కూల్ ఎప్పుడూ డెవలప్ చేసుకునేవాడిని కొంచెం సపోర్ట్ తో. సురేష్ సార్ మీకు బాగా పరిచయం అంట కదా, నాకు తెలీదు. సారీ చందన. ఆల్రెడీ సురేష్ సార్కి చెప్పి మన స్కూల్ రూపురేఖల్నే మార్చేసావు చందన. అసలు నేనేం చేశాను దేవుడా? నువ్వే పరేషాన్ అయినావు కదా మన స్కూల్కి వచ్చి. ఇంతకుముందు ఎలా ఉండేది, ఇప్పుడు ఎలా ఉంది గుర్తుంది కదా? నేను చిన్నప్పుడు ఎప్పుడో చూశాను స్కూల్ని. అదే చందు, ఇప్పటికీ అలాగే ఉంది తెలుసా. సురేష్ సార్ వచ్చి మొత్తం మార్చేశాడు. కార్తిక్ వచ్చేసావా? సార్, శరత్ సార్ మీరేనా? హాయ్, ఇట్స్ మీ. ఇదిగో నీ డబ్బు, ఇదిగోండి మీ చెక్. థ్యాంక్ యూ సార్. ఏంటి 10 లక్షలా? ఇంత డబ్బు చెక్క నేను ఇంతవరకు చూడలేదు. నీ గురించి చాలానే చెప్పాడు మా బావ. థ్యాంక్ యూ సో మచ్. కానీ 10 లక్షలు ఏం చేయాలి? నీకు కాల్ చేసి మాట్లాడతాడంట సురేష్ బావ. స్పోర్ట్స్ కి సంబంధించినవన్నీ ఒకసారి హైదరాబాద్కి వెళ్ళి కొనిపెట్టమన్నాడు. స్కూల్ చుట్టూ ఏ వైపు అయినా ఖాళీ ప్లేస్ ఉంటే కొంటానన్నాడు. అక్కడ కొంచెం చీపే ఉంటాయి కదా ఊర్లలో. ప్లే గ్రౌండ్ గురించి అడిగాడు, మళ్ళీ వెళ్ళిపోయాడు అనుకున్నాను. ఇప్పుడు ప్లే గ్రౌండ్ కోసం ఇదంతా? ప్లే గ్రౌండ్ కోసం కాదు, పిల్లల కోసం. ఓహో, నాకు లేట్ అవుతుందని ఇక్కడికి రమ్మన్నాడు, కానీ నేను డైరెక్ట్ అక్కడికి వెళ్ళాల్సింది. చాందు, సురేష్ సార్కి నా తరపున థ్యాంక్స్ చెప్పు. మధ్యలో ఈ సురేష్ సార్ ఎవరు నాకు తెలీదు. చందన, ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు? అన్ని అబద్ధాలు చెప్తే ఏమొస్తుంది నీకు? ఏమైంది చందన, సీరియస్ గా ఉన్నావు? ఏం లేదు సార్, అదో పెద్ద స్టోరీ. సరే నేను వెళ్తాను. బాయ్ మేడం. అయ్యో లెమన్ జ్యూస్, ఒక్క నిమిషం ఉండండి. వద్దండి,
కడుపు నిండిపోయింది. చందన, నువ్వు ఎప్పుడొచ్చి జాయిన్ అవుతానన్నా ఓకే. నువ్వు వచ్చే వరకు నేను అన్ని క్లాసెస్ చూసుకుంటాను. ఏమైంది ఇద్దరికి? ఎందుకలా ఉన్నారు? సరిత నువ్వు నన్ను ఫోన్ కొనుక్కురమ్మని మళ్ళీ ఎందుకు వద్దన్నవే? నాకు అర్థం కాలేదు. అది నీకెందుకు రాని ఏమన్నప్పుడు తేవాలి అద్దన్నప్పుడు ఒప్పుకోవాలి. దానికి ఎందుకు గంటకన్నం చర్చ? కాదే, ఇప్పుడు నేను ఒకవేళ ఫోన్ చేస్తే ఎట్లుంటుంటే చెప్పు. ఏం కాకపోతుండే దాన్ని తిట్టకు. నేనే అర్థం చెప్పిన. ఫోన్ చేస్తే నేను రెండు వాడుకుందు, ఈ షోలోటి ఆ షోలోటి పెట్టుకొని, సరేనా? వరకు పిల్లగాడు అన్నాడు. అయ్యో, వాడిని గీడ వంట పెట్టినవేందే? లోపల వండుకోబెట్టుకో. టైంలో అన్నాడేం చేయడు. రాత్రి కథలు చెప్పమనుకుంటే నన్ను చంపుతాడు పొట్టడు. మన పొట్టడు కూడా గిట్ల అవుతాడు కావచ్చే కొంచెం పెద్దగా అయినాక. వీనంత హుషారుంటారా? ఎవరుంటారు. ఎందుకుంటాడే? నువ్వు హుషారులేవా? నీ కొడుకు కూడా గచ్చే ఉంటాడు. ఇంటి నీ బుద్ధులే వచ్చుంటాయి. గిట్టున్నాడు. ఇక నీ కొడుకు నీ బుద్ధులు రావా? కార్తీక్ నా కోసం రాలేదా? నా కోసం వచ్చాడు అనుకొని చాలా సంతోషపడ్డాను. కనీసం నా కోసం అంటూ ఒకరున్నారని. కానీ నా కోసం కాదా? పని మీద వచ్చాడా? ఊరికి సురేష్ సురేష్ అంటాడేంటి? సురేష్ బిల్డింగ్ కట్టించాడంటాడు. ఈ 10 లక్షలు ఎవరిస్తున్నారు అసలు? ఆ సురేష్ 10 లక్షలు చెక్ ఇవ్వడం ఏంటి? సరితక్కని అడగాలి. సరితక్క, ఏంటిదే? ఈ సురేష్ ఎవరు? 10 లక్షలు ఇచ్చాడేంటి? మొన్ననే స్కూల్ కట్టించిండు కదా. అవునేంది? సురేష్ నీకు తెలుసు కదా అన్నట్టు చేస్తున్నాడు. నీకు తెలుసా సురేష్? తెలియకనే నేను అడుగుతున్నాక్క. నేను ఇక్కడ ఉన్నా కదా, మీ లెక్కనే నాకు కూడా సురేష్ పండు అనుకుంటున్నాడేమో ఆ కార్తీక్. ఇంతకీ నువ్వు చెప్పు, ఈ సురేష్ ఎవరు అసలు? నా మరిది బాంటి ఉన్నాడని చెప్పాను కదే, మా అత్తయ్య వాళ్ళ చిన్న కొడుకు, బావ వాళ్ళ తమ్ముడు. అవును, బంటిది లవ్ మ్యారేజ్. ఈ సురేష్ వాళ్ళ చిన్నమ్మ కూతుర్నే లవ్ చేసి పెళ్లి చేసుకున్నాడు. అవునా? చిన్నమ్మ కూతురా? కానీ సురేష్ అనే వాళ్ళ ఇంట్లోనే ఉంటుంది ఆమె, మా తోడికోడలు. ఎందుకు వాళ్ళకి ఇల్లు లేదా? ఊరా? కోట్ల ఆస్తులకి వారసురాలు ఆమె. బావ వాళ్ళ తమ్ముని చూసి లవ్ చేసింది. ఇద్దరు పెళ్లి చేసుకున్నారు రీసెంట్ గానే. సో ఈ సురేష్ అన్నయ్య మా తోడికోడలికి అన్న. మా తోడికోడలికి తల్లిదండ్రులు లేరే, ఇక్కడనే ఉంటది. వాళ్ళ సురేష్ అనే వాళ్ళ మమ్మీకి అంటే బాగా ఇష్టం. సొంత చెల్ల బిడ్డ కదా. ఏమో చెప్పకే నువ్వు. ఇప్పుడు బావకి ఏమైతాడా సురేష్? బావ వాళ్ళ తమ్ముడు సురేష్ వాళ్ళ చెల్లెని చేసుకున్నాడు. అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు ఆ సురేష్ వాళ్ళ చెల్లెనే కదా నీ తోటికోడలు. అయితే అయితే నువ్వు అడిగినా చెప్తున్నా. ఇప్పుడు సురేష్ కి కూడా మస్తు ఆశలు ఉన్నాయా? అవును, అందుకే నా 10 లక్షలు ఇచ్చిండు. మరెందుకు అనుకున్నావు? ఆయన ఒకటే కాదు, మొత్తం హెల్ప్ చేస్తూనే ఉంటాడు. ఏం కనబడితే చాలు ఆడిపోయి చదవెట్టుకొని వస్తాడు. అట్లా లక్షలు ముంచిండట మస్తు మంది దోస్తులు. సురేష్ వాళ్ళ అమ్మ చెప్తది. నీకు తెలుసా ఆమె? ఎందుకు తెలియదే? రానక్క వాళ్ళ ఆడబిడ్డ వాళ్ళ అత్త అవుతుంది. మళ్ళీ ఇదేంది? రానక్కకు వాళ్ళకేం సంబంధమే? రానక్క వాళ్ళ ఆడబిడ్డకు అత్త. ఈ సురేష్ ఎవరనుకున్నావు? రానక్క వాళ్ళ ఆడబిడ్డ భర్తనే, సొంత ఆడబిడ్డ భర్త. ఏంది? రానక్క వాళ్ళ ఆడబిడ్డకి భర్తనా సురేష్ అంటే? అసలు రానక్క వాళ్ళు మన క్యాస్ట్ కూడా కాదు కానీ మనకు వాళ్ళకు వీళ్ళకు అసలు ఈ బంధుత్వం ఎలా కలిసిందే? వీళ్ళిద్దరు లవ్ మ్యారేజ్ కదా, ఇంటర్ క్యాస్ట్. క్యాస్ట్ ఒకటి కాదు. అవునా? వాళ్ళు వేరే క్యాస్ట్ వల్ల మనతోటి మంచిగా ఉంటారానే? మంచిగా ఉంటారు. రేపు అస్సలు చూసే బాగు మీనాక్షిని. అది ఎంత క్లోజ్ ఉంటుందో నీకే అర్థమవుతుంది. అప్పుడే మీ తోటి కూడా మొగుడుతున్నావా? మరి చూడు వచ్చినాక. అవునే, నిన్న కార్తీక్ ప్రేమించిండావే, ఇప్పటికి నీకోసం పెళ్లి చేసుకోకుండా ఉన్నాడా ఆట? ఎంత మంచోడే కదా. ఇవాళ రేపు గట్ల వెయిట్ చేసేటోళ్ళు ఎవరే? చందు, ఏదన్నా ఇట్లాంటివి మాట్లాడితే కథం పారిపోతుంది. చందనానికి స్కూల్ టీచర్ లవ్ చేసిందా? టీచర్ అయితే ఏంది? నా భర్త టీచర్ కదా, నన్ను ఎంత గొప్పగా చూసుకున్నాడు. టీచర్ కి 1,00,000 రూపాయలు జీతం. ఇప్పుడు ఈయనకు 1,20,000 దాకా వస్తాయి కావచ్చు. బిడ్డ మంచిగా బతుకుతుంది. ఈ పొట్టాడు కూడా దానికి ఎట్లా చేసి దరిద్రం తోటి విడాకులు ఇప్పించి ఈ టీచర్ తోటి పెళ్లి చేయాలి. మంచిగా ఉంటారు ఇద్దరు. ఆ దరిద్రుడు ఎవడో ఏమో
ఎక్కడో అమెరికాలో చచ్చుడేంది, ఈ పిల్లతో 2 నెలలు ఉండుడేంది, తర్వాత కలవకపోడేంది. ఆ నాశనం చెయ్య, ఆడెవడో దరిద్రపుండ కొడుకు. పాపం మీ బంగారు కొండను కూడా పట్టించుకుంటలేడు. ఇన్ని కొంచెం ప్రేమ ఏయంగానే ఎట్లా చేస్తాడు. నానమ్మ నానమ్మ అని ఇచ్చిపెడతలేడు. నాకైతే వీడిని చూస్తే ఎంత మంచిగా అనిపిస్తుందో. చందనకి ఇంకో పెళ్లి చేస్తే వాళ్ళ ఆయన పట్టించుకోకున్నా సరే మేము పెంచుకుంటాం వీడిని, అల్లారు ముద్దుగా చూసుకుంటాం. చిన్ని కృష్ణ అయినా వచ్చినట్టున్నాడు మా దగ్గరికి. వీనికి ఏ లోటు చేయం. వాళ్ళిద్దరిని సుఖంగా బతుకమంటే అయిపోయి ఆయన ఎట్లా చూసుకుంటాడో ఏమో. చందనని అయితే మంచిగా చూసుకునేటట్టున్నాడు. ఎందుకంటే పాపం పెళ్లి కూడా చేసుకోలేడట ఇప్పటి వరకు. అంటే మంచోడే కదా. అంతే, నా బంటిగాడు రాని అంతటి మాట్లాడి పెళ్లి ఇచ్చగొడతా. విడాకులు ఇప్పించి ఈ పిల్లగాంతటి పెళ్లి చేయమంట. ఆ సురేష్ చేస్తాడు. సురేష్ కి చెప్పాలి. ఏంది అసలు అమ్మ నన్ను ఫోన్ ఎందుకు కొనుక్కురమ్మన్నది? మొన్ననే కదా బంటి గాడు అందరు కొనిచ్చిండు. ఫోన్ కొనమనుడేంది అద్దానుడేంది? మళ్ళీ 2 చెవులలో 2 పెట్టుకున్నా ఏం చేసుకోనంటది. నీ అవ్వ ఒకరి మించి వాళ్ళు తయారవుతాను. ఫోన్లు ఎందుకో, వీళ్ళకు 2 ఎందుకో, సోకులు ఎందుకో, నాటకాలు ఎందుకో. మంచిగా కృష్ణారామ అనుకుంటా కూర్చోక హాయిగా. ఇలా దగ్గర ఉండద్దంతా. ఏమైందండి? ఏం లేదు. ఆఫీస్ ఉన్న రోజు నీరసమే, లేని రోజు కూడా నీరసమే మీకైతే. ఎక్కడున్నా బంటి? వస్తున్నాను బావా, త్వరగా రా. అక్క. ఏంటండి అసలు? ఏంటక్క? ప్రతిదానికి బంటి బంటి అంటావేంట్రా? వాడు లేండి అసలు నీకు ఏం చేత కదా. మొత్తం వాడి వెనకాల తిరుగుతున్నావు, వాడిని వెనకాల తిప్పుకుంటున్నావు. వాడు నీకు అసిస్టెంట్, నువ్వు వాడికి అసిస్టెంట్ అయిపోయావా? మన ఇంట్లోని విషయాలు, ఫ్యామిలీ మ్యాటర్స్ ఇప్పుడు వాడితో డిస్కస్ చేయడం అంత అవసరమా? అక్క. వాడిని ఎందుకు పిలుస్తున్నావు చెప్పు? నా గురించి వాడికి చెప్పడానిక? నా ఫ్యామిలీ ఇష్యూ వాడికి చెప్పడానిక? వాడితో డిస్కస్ చేయడానిక? ఇంట్లో విషయాలు బయట వాళ్ళకి చెప్పొద్దని నీకు తెలియదారా? అసలు వాడు ప్రతి విషయంలో నీతోనే ఎందుకుంటున్నాడు? వాడు ఎక్కడి నుంచి వచ్చాడు? ఆ మీనాక్షి ఏం మన తోడు పుట్టింది కాదు, అమ్మ దాన్ని చేరదీసింది. దాన్ని బాగా చూసుకోవడమే వేస్ట్ అయితే ఇంకా వీడేవాడు అసలు ఎక్కడి నుంచి వచ్చాడు? సురేష్ చెప్తున్నాను నేను, నా పర్సనల్ మ్యాటర్ అతనితో డిస్కస్ చేయడం నాకు ఇష్టం లేదు. వాడిని ఇక్కడికి రమ్మంటే మంచిగా ఉండదు చెప్తున్నాను. అక్క, నువ్వు పెద్దదానివి కాబట్టి వాడు వీడు అన్న నేను ఒప్పుకుంటాను. అంతేగాని ఇష్టం వచ్చినట్టు తిడితే మాత్రం నేను ఒప్పుకోను. అండ్ మీనాక్షిని అంటున్నావా? చిన్నప్పటి నుంచి నాకు మీనాక్షితో ఎంత ఎఫెక్షన్ నీకు తెలీదా? నీకన్నా ఎక్కువ నాకు అది అర్థమవుతుందా అక్క? నువ్వు ఫీల్ అయినా సరే. నాకు తెలియదు అనుకున్నావా? నాకు అన్ని తెలుసు. నీకు మీనాక్షి అంటే ఎంత ఇష్టమో. అసలు నన్ను తోడబుట్టిన దానిలా చూసుకోవు నువ్వు, దాన్ని చూసుకుంటావు. అందుకే నాకు దాన్ని చూస్తే ఈర్ష్య పుడుతోంది. ఆ ఈర్ష్య ఇప్పుడు ఎందుకు మొదలైంది? ఇంతకు ముందు ఎందుకు లేదు చెప్పక్క? ఇంతకు ముందు బాగానే ఉండేదానివి కదా. దానికోసం అక్కడి నుంచి ఎన్నో పంపించేదానివి, దానికోసం చాలా చేసేదానివి. ఇప్పుడేమైంది? ఎందుకు ఇలా చేస్తున్నావక్క? నువ్వు అసలు ఎందుకు ఇలా తయారయ్యావు చెప్పక్క? నాకు ఇప్పుడు రీజన్ చెప్పు. మీనాక్షి అప్పట్లో ఎలా ఉండేది, ఇప్పుడు ఎందుకు మారిపోయింది? నీకేమనిపిస్తోంది మీనాక్షి చూస్తే? అది ఎప్పుడూ ఒకేలాగా ఉందక్క, స్వచ్ఛంగా. దాని మనసులో ఎలాంటి కల్మషం ఉండదు. ఆల్చిప్పల్లో ముత్యం ఉంటుంది చూడు, స్వచ్ఛంగా తెల్లగా అలాగే ఉంటుంది నా మీనాక్షి. దాన్ని ఎవరేమన్నా నేను ఒప్పుకోనక్క. ఇన్ఫాక్ట్ నాకు నీ ఫ్యామిలీ ఇష్యూ అనవసరం. నేను ఎప్పుడో వదిలేశాను నిన్ను బావని. వీళ్ళు ఎలా చేస్తే నాకేంటని. ఎందుకో తెలుసా? నా మీనాక్షిని బాధ పెట్టారని. మీనాక్షిని మేమెందుకు బాధ పెట్టాం? అదే మమ్మల్ని బాధ పెడుతోంది దాని బిహేవియర్ తో. అది చెప్పక్క, అది నేనేం బాధ పెట్టింది? దాన్ని చూస్తేనే మంటెక్కుతుంది నాకు. బంటి బంటి అని వాడిని పట్టుకొని. బంటి బంటి అని పట్టుకుంటే ఈర్ష్య పడుతున్నావా? బంటి మీద, మీనాక్షి మీద? సురేష్, ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. ఐ హేట్ దెమ్. ఐ హేట్ బంటి, ఐ హేట్ మీనాక్షి. అంతే. వాడికి ఇప్పుడు ఫోన్ చేసి ఇక్కడికి రావద్దని చెప్పు. నీకు ఇంకా సిగ్గు రాలేదక్క. అక్క, నువ్వు నన్ను కొట్టినా మంచిదే, చంపేసినా మంచిదే, పడతాను. కానీ నీకు సిగ్గు లేదని మాత్రం నేను చెప్తాను. బావ గురించి ఇప్పటిదాకా నీకు తెలిసింది కదా అసలు ఏంటో. అయినా బావ చెప్పినవే వింటావా? బంటి మంచోడు కాదని వాడు చెప్పగానే విన్నావా? నువ్వు యూఎస్ నుంచి వచ్చినప్పుడు ఏమన్నావు? నా భార్య చెంప పగ్గలు కొట్టావు కదా, బంటిని వాడు వీడు అంటుందని. మరి ఇప్పుడేమైంది? నీకు ఇప్పుడు బావ ఎలాంటి వాడు తెలిసింది కదా. బావ బంటి మంచోడు కాదని చెప్తే వింటావా?
సిగ్గు లేదా అక్క నీకు? అసలు బావ ఎవరి గురించి మాట్లాడాడు, ఆ అమ్మాయి ఎవరు, చంపేయడం ఏంటి, ఇవేవి నీకు అవసరం లేదు కదా. బంటి మీద పడుతున్నావు. అంత జలసా బంటి అంటే? ఎప్పుడైనా బావ నీకు మీనాక్షి మంచిది కాదని చెప్పాడా? ఆలోచించక్క. మీనాక్షి మంచిది కాదు అని ఎప్పుడైనా చెప్పాడా? అడుగుతోంది నిన్నే అక్క. లేదు, బంటి ఏ మంచోడు కాదు. ఎందుకంటే బావకి మీనాక్షి అంటే ఇష్టం. అర్థమైందా? మీనాక్షి అంటే ఇష్టమా? ఏం మాట్లాడుతున్నావు? మీనాక్షి అంటే ఇష్టం అంటే అదేదో ప్రేమ కాదు. మీనాక్షిని ఏదో చెయ్యాలని చూస్తున్నాడు. ఎప్పుడు పడితే అప్పుడు మీనాక్షి గదిలోకి వెళ్ళడం, ఒక రోజు దాన్ని వెనకాల నుంచి పట్టుకున్నాడంట. అర్థమైందా? నువ్వేది చెప్తే అది వింటానారా? ఆ బంటి గారు చెప్పిందా నీకు? కాదు, మీనాక్షియే చెప్పింది. అమ్మకి తప్ప ఇంకెవరికి చెప్పలేదు కూడా. బంటికి కూడా చెప్పలేదు. ఎందుకంటే నువ్వు ఫీల్ అవుతావని, అందరికీ తెలిస్తే చండాలంగా ఉంటుందని. దాని మనసులోనే దాచుకుంది. భయపడి పైన కొన్ని రోజుల దాకా ఉంది. ఇప్పుడు వాళ్ళ అత్తగారింటికి వెళ్ళిపోతానంటోంది. ఇక్కడ ఉండడానికి కూడా ఇష్టపడట్లేదు. నువ్వు అనుకోని వాడు మీనాక్షిని పట్టుకున్నాడట. ఇప్పుడు చెప్పక్క, వాడికి ఆ మాత్రం తేడా తెలీదా? నీకు మీనాక్షికి, అసలు నీకు మీనాక్షికి పోలికేమైనా ఉందా? దాన్ని ఎలా పట్టుకుంటాడో? నాకు ఈ విషయం తెలిసినప్పుడే వాడిని చంపేయాలన్నంత కోపం వచ్చిందక్క. అసలు నేను మిమ్మల్ని ఎప్పుడో విడిచిపెట్టేశాను. మీ గురించి పట్టించుకోని కూడా లేదు. కానీ బంటి ఏం చెప్పాడో తెలుసా? బాబా వేస్ట్ గాడు అయితే మీ అక్క ఏమైంది బావా అని. మీ అక్క నీతో చిన్నప్పటి నుంచి ఎలా ఉండేదో అవన్నీ గుర్తు చేసుకో. ఆ వేస్ట్ గాడే మీ అక్కని మార్చుతున్నాడు. వదిన చాలా మంచిది బావా అని ఎన్నిసార్లు చెప్పాడో తెలుసా? వాడు చెప్పాడు గనికి నేను నీతో ఇంత క్లోజ్ గా ఉంటున్నాను. అర్థమైందా? నువ్వు ఇప్పుడు మీనాక్షి గురించి మాట్లాడిన మాటలు నీవి కావని నాకు తెలుసు. మొత్తం వాడి వల్లే ఇలా తయారయ్యావని తెలుసు. అలా తెలిసేలా చేశాడు బంటి. అందుకే నీతో ఇలా ఉంటున్నానక్క. కేవలం వాడు చెప్పాడు దానికి నేను నీ గురించి కేర్ తీసుకుంటున్నాను. అర్థమైందా? అదేంటి, బంటికి నా ఖర్చుల గురించి తెలుసా? అసలు ఇదంతా బయటకు వచ్చింది వాడి వల్లే, నా బంటి వల్లే. వాడు ఏం చేశాడో తెలుసా? నువ్వెప్పుడు మా అత్తగారింటికి వెళ్ళలేదు అని బాధపడుతూ ఉండేదానివి కదా. అది గమనించాడు వాడు. ఎలాగైనా ఈ ప్రాబ్లమ్ ని సాల్వ్ చేద్దామని ఈ ఊరికి వెళ్ళడానికి చాలా ప్రయత్నం చేశాడు. బావని చాలా సార్లు అడిగాడు అడ్రస్. కానీ బావ చెప్తే కదా మమ్మీని కూడా రెడీ చేశాడు. మమ్మీ ఉన్న బంటి ఎలాగోలా కాళ్ళ మీద పడి వాళ్ళని ఒప్పిద్దామని, నేను కోడలుగా స్వీకరిస్తూ నువ్వు హ్యాపీగా ఉంటావని. ఎన్ని ప్రయత్నాలు చేసినా అడ్రస్ చెప్పడు బావా. ఎందుకక్క? అసలు వాడికి ఏం సంబంధం చెప్పు? వాడి ఆఫీసు, వాడి సంపాదన ఎంతో తెలుసా? అదంతా మన అకౌంట్ లోనే ఉంది ఇప్పుడు. వాడు జస్ట్ శాలరీ తీసుకుంటాడు అంతే. వాడికి ఆ రింగ్ మొత్తం రాసిచ్చేసాను. అది తీసుకొని వెళ్ళిపోవచ్చు వాడు. కానీ ఏం చేస్తున్నాడు? వాడు మనమంతా ఒకటే ఫ్యామిలీ అనుకుంటున్నాడు. అర్థమైందా అక్క? వాడు మనం అందరం బాగుండాలనుకుంటాడు. అంతెందుకు, స్వప్నకు నాకున్న రిలేషన్ ని చూసి మార్చాలని చాలా ట్రై చేశాడు. ఇప్పుడు స్వప్నని అక్కడికి పంపించమంది కూడా బంటియే. అవును, వాడు ఏం చెప్తే అదే చేస్తాను నేను వాడికి అసిస్టెంట్నే. వాడి మంచితనానికి మీనాక్షికి తగ్గ భర్త దొరికాడు. మీనాక్షి ఎలాంటిదని నేను అనుకుంటాను, అచ్చం అలాంటి వాడే బంటి. తెలివైన వాడు. మన ఇంట్లో ఏ ప్రాబ్లం వచ్చినా సాల్వ్ చేస్తాడు తెలుసా? నాకు తమ్ముళ్లాగే అనిపిస్తున్నాడు వాడు. నేను ఎలాగైతే అందరి గురించి ఆలోచిస్తానో వాడు అంతే. అందుకే వాడికి నాకు ఇంత మ్యాచ్ అవుతోంది. ఇద్దరం ఇంత క్లోజ్ గా ఉంటున్నాం. వాడు ఎన్ని ఓర్చుకున్నాడో తెలుసా? మాల్దీవ్స్ కి పంపాను అందుకే. ఇంట్లో బావ టార్చర్ మీనాక్షి తట్టుకోలేదని మాల్దీవ్స్ లో బొంటిని చంపడానికి గూండాగాన్ని పంపించాడు. చంపడానికి పంపించాడా? ఎవరు? ఎవరేంటి, ఆ వేస్ట్ గాడే, నాగార్జున, నీ భర్త. బొంటికి ఏమైనా అయ్యుంటే మాత్రం నేను నిన్ను కూడా చంపేసేవాడినక్క. డిఫెండ్ చేసుకున్నాడు కాబట్టి బ్రతికిపోయాడు. ఫుల్ సెక్యూరిటీతో పంపించాను నేను వాడిని. 50 లక్షలు పెట్టి వాడిని అటాక్ చేయించమన్నాడట. ఎక్కడి అక్క వీడికి 50 లక్షలు? 50 లక్షలు? చెప్పెక్కడివి? నీ అకౌంట్ మొత్తం ఖాళీ కదా. మమ్మీ డాడీ కూడా ఇవ్వట్లేదు కదా. ఎక్కడివో చెప్పు. అర్జెంట్ గా అవసరం ఉన్నాయంటే నా గోల్డ్ అమ్మి ఇచ్చాను. అందుకే అక్క నీకు సిగ్గులేదన్నాను. నీకు నిజంగానే సిగ్గులేదు. ఒక్క మాట నాకు చెప్పావా? అంటే బంటిని అటాక్ చేయించడానికి నీ పాత్ర కూడా ఉందా? అరే, ఏం మాట్లాడుతున్నావురా? నేను అలా ఎందుకు చేస్తాను?
ఏమో ఇద్దరు కలిసి ఏం ప్లాన్ వేస్తున్నారు. బంటిని ఇష్టం ఉన్నట్టు తిడుతున్నావు కదా, చంపడానికి కూడా వెనకాడట్లేదేమో, ఎవరికి తెలుసు. సురేష్ పిచ్చి పిచ్చిగా మాట్లాడకురా. నువ్వు మాట్లాడేటివన్నీ మంచి మాటలు, నేను మాట్లాడేవన్నీ పిచ్చి మాటలా? బంటికి ఈ విషయం తెలీదు, నా ఖర్చును అటాక్ చేయించాడని. నాతో వచ్చి ఏమన్నాడో తెలుసా? బావా నాకేమైనా అయితే నా మీను ఉండలేదు, వాడెవడో తెలిస్తే మాత్రం నేను ఊరుకోను బావా అన్నాడు. ఏమన్నాడు తెలుసా? నాకు నా ప్రాణం మీద తీపి లేదు బావా, కానీ నా మీనాక్షి గుండెల్లో ఊపిరన్నంత వరకు నేను దాన్ని విడిచిపెట్టనని ప్రామిస్ చేశాను. అలా ఎప్పుడైనా అన్నాడా నీతో నీ మొగుడు? ఇలాంటి డైలాగులు ఎన్నో చెప్పుంటాడు, వాటికే కదా నువ్వు పడిపోయింది. అసలు వాడెవడో తెలీదు, వాడేంటో తెలీదు. ఎలా పెళ్లి చేసుకున్నావు అక్క వాడిని? అమ్మని బ్లాక్మెయిల్ చేసి పెళ్లి చేసుకుంటావా? థూ, సిగ్గులేదు నీకు. ఎంత చదువు చదివావు, ఎంత వేస్ట్ దానివి, ఎలా తయారయ్యావు? వచ్చినప్పటి నుంచి మళ్ళీ నీ పని గురించి ఆలోచిస్తున్నాడు. ఏమవసరం వాడికి? హ్యాపీగా వేరే ఇంట్లో ఉండొచ్చు. వాడి సంపాదనకి కేవలం అమ్మ మీనాక్షి కావాలంటోందని ఇల్లరికం కూడా ఒప్పుకున్నాడు. అన్ని మన కోసమే చేస్తున్నాడు వాడు, కానీ మనం ఏం చేయట్లేదు వాడి కోసం. అన్ని దాస్తూ వస్తున్నాను నేను వాడి దగ్గర. నాకే షేమ్ అనిపిస్తోంది. ఆ వేస్ట్ గాడు ఏంటో తెలుసుకో ముందు. నీకు అలా తెలుసుకోవాలని లేకపోతే ఇంట్లో నుంచి వెళ్ళిపో అక్క, ఇక్కడ ఉండొద్దు ప్లీజ్. వాడిని తీసుకొని ఎక్కడికైనా చావు, నీ ఆస్తి నీకు రాసిస్తాను. వాడిని చంపేసినా కూడా నేను రాను. బావా ఏమైంది బావా? వదిన ఎందుకు ఏడుస్తోంది? తిట్టావా మళ్ళీ? నీకేం చెప్పాను నేను? తను మీ అక్క, అక్కని ఏడిపిస్తారు ఎవరైనా? అంత సీరియస్ గా ఎందుకున్నారు? ఇది దోస్తులు ఈ రోజు వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ లో తెలియజేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి దోస్తులు. చూసారు కదా దోస్తులు, కనీసం ఇప్పటికైనా ప్రియాంక మారుతుందా? నాగార్జునని నమ్ముతుందా? ఆ చంద్రవేడి చెల్లెలు అనుకుంటున్నారా? ఏమనుకుంటున్నారు వీళ్ళు? ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ప్రియాంకకి ఏం చెప్పబోతున్నారు? మరి బంటి రేపు వాళ్ళ ఇంటికి వెళ్తాడా? చందనని చూస్తాడా? చూస్తే రియాక్షన్ ఎలా ఉండబోతోంది? ఇదంతా తెలుసుకోవాలంటే మళ్ళీ వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేయాల్సిందే. అంతవరకు సెలవా మరి. బాయ్ బాయ్ దోస్తులు. మరిన్ని మంచి మంచి కంటెంట్ ఉన్న వీడియోస్ కోసం మన ఛానల్ అవి కామెంట్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ షేర్ దిస్ వీడియో టు యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. Bye bye.